2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. చాలామంది ఆడపిల్లలకి ఓవర్ బ్లీడింగ్ అతిపెద్ద సమస్య. కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉంటాయి, కొంతమందికి ఎప్పుడైతే పీరియడ్స్ వస్తూ ఉంటాయి ఓవర్ బ్లీడ్ అవుతూ ఉంటుంది, కొంతమందికి క్లోత్స్ కూడా పడే అవకాశం ఉంటూ ఉంటుంది. చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు దానివల్ల. అంటే ఏ ఇంపాక్ట్ వల్ల ఇవి మనం ఫేస్ చేస్తాము అంటారు? ఫుడ్లో ఎటువంటి చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఎవరైతే ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో మెడికల్ పరంగా అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు, అయినా అది ఎక్కడ మనకు కనిపించదు, దానికంటే ఫుల్ స్టాప్ ఉండదు. సో ఫుడ్ వైజ్గా మనం ఏమైనా చేయొచ్చా? ఫుడ్ వైజ్గా అంటే అసలు ఎందుకు వస్తాయి, ముందు క్లాట్స్ ఎందుకు వస్తాయి, అసలు హెవీ బ్లీడింగ్ అంటే ఏంటి అందరికి అర్థమయ్యేలాగా. ఓకే, గర్భసంచి గోడలు అంటారు, దాన్నే ఎండోమెట్రియం అంటాం ఇంగ్లీష్లో. ఓకే, ఆ గర్భసంచి గోడలకి బయట, మధ్యలో, లోపల వీటిలో ఎక్కడైనా గడ్డల్లాగా, ఐ మీన్ ఫైబ్రాయిడ్స్, కణతలు అంటారు. ఆ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే ఇటువంటి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల కానీ ఇరెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉండేటప్పుడు ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నీకు ఏదైతే చెప్పానో అబ్నార్మాలిటీ, అంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ, అంటే లోపల ఏవైనా కణతలు లాంటివి ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల కానీ ఇవి క్లాట్స్ అనేవి వస్తాయి. ఓవర్ బ్లీడింగ్ అన్నది జనరల్గా ఓవర్ అని ఇప్పుడు అంటామంటే ఇప్పుడు 1 అవర్కి ఒక ప్యాడ్, అలా హవర్కి మారిస్తే దాన్ని ఓవర్ అంటాం. ఇన్ ఏ డే 3 or 2 ఇస్ కామన్. దీన్ని క్యాల్కులేట్ చేయలేం. జనరల్ మెజర్మెంట్, జనరల్గా మాట్లాడేది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ 2 to 3 tablespoons at 35 to 40 ml. దీనికి మించి అయితే ఓవర్ అయితే దానికి రూట్ కాజ్, ఇప్పుడు ఓవర్ అవుతుంది ప్రతి మంత్ అవ్వదు, ఒక మంత్ ఇలా అయితే ఇంకొక మంత్ ఇంకోలా అవుతుంది. అది దానికి పర్టికులర్గా కొలమానం అంటే ఏం పెట్టుకోలేం దానికి. ఇన్ కేస్ జనరల్గా అప్పటికి ఓవర్గా అయిపోతుందంటే దానికి టాబ్లెట్స్ దొరికితే తీసుకుంటాం. రూట్ కాజ్ అన్నది ఎలా కనుక్కోవాలి అని అంటే మన లైఫ్ స్టైల్ ఏంటి, మనకి ఏమైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, అబ్డామినల్ స్కాన్లో తెలుస్తాయి అన్నమాట. బ్లడ్ టెస్ట్ల వల్ల మీకు హార్మోన్స్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయని తెలుస్తుంది. అబ్డామినల్ స్కాన్ తీసుకునేటప్పుడు ఫైబ్రాయిడ్స్ కానీ యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎండోమెట్రియం అంటమాట, ఎండోమెట్రియోసిస్ అంటమాట. ఎండోమెట్రియోసిస్ అంటే ఆ గర్భసంచి తాలూకా, అది వేరే ప్రాబ్లం. అది దానికి ఇంకా పెళ్ళయిన తర్వాత పెద్దవాళ్ళు, అది జనరల్గా 25 to 40 years మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కువగా మనం పెళ్ళైన వాళ్ళ తర్వాత ఏమైనా గర్భసంచి కొంతమందిలో తీసేస్తుంటారు. నిజంగా గర్భసంచి తీసేయడం ఎంత ప్రమాదకరమైందంటే ఈ ఎండోమెట్రియోసిస్లో ఓవర్ బ్లీడింగ్, అబ్డామినల్ క్రాంప్స్ ఎంత అంటే భరించలేరన్నమాట. అంత భరించలేనప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంక మేము భరించలేము అని వెళ్ళేటప్పుడు డాక్టర్ కూడా ఇంకేం చెప్తారంటే తీసేయండి, యూట్రస్ తీసేసేయండి అంటారు. నిజంగా యూట్రస్ తీసేసిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఎవ్వరూ అబ్జర్వ్ చేయరు. ఎంత నరకమో తెలుసా, ఆ పెయినే బెటర్ అనిపిస్తుంది. ఒక గర్భసంచి అంటే ఇట్ ఈస్ అ క్రియేషన్. అవును, సృష్టికి ప్రతి సృష్టి ఎక్కడ జరుగుతుందంటే ఆడదానిలో మాత్రమే సాధ్యం అని ఎందుకు అన్నారంటే అంత ఓర్పు సహనం ఆడవాళ్ళకి మాత్రమే ఉందని ఎందుకంటారంటే ఆ నొప్పి ఎంత అంటే ఒక పెయిన్ స్కేల్ ఉంటుంది, అంతకు మించి మన బాడీ టాలరేట్ చేయలేదు. అది మనకు తెలుసు. సైకలాజికల్గా చాలామంది అబ్డామినల్ క్రాంప్స్ అన్నది ప్రతి ఒక్కరికి సహజం, బట్ ఒక స్కేల్ వరకే ఉంటుంది. అది ఇట్ ఈస్ అ సైకలాజికల్ పెయిన్ ఫస్ట్. ఆ సైకలాజికల్ ఎస్ నేను టాలరేట్ చేయగలను, ఒక పెయిన్ క్రాస్ అయిపోయిన ప్రతి మంత్ ఫేస్ చేస్తున్నామంటే ఓకే నేను రూట్ కాజ్, నా ఎమోషనల్ స్టేట్ ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎక్కడ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాను, వీటిల్లో చేంజ్ చేసుకుని అప్పుడు కూడా నేను ప్రాబ్లమ్ని అధిగమించలేకపోతున్నా అంటే దెన్ యూ ఆప్ట్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఈ గర్భసంచి ఈ కింద నుంచి మనకి ఏదైతే ఎనర్జీ ఫ్లో అవ్వాలో అదంతా బ్యాలెన్స్ చేసేది ఓన్లీ యూట్రస్ మాత్రమే చేస్తుంది. అది ఓకే. మెనోపాజ్ తర్వాత మనుషులు వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు, ఎందుకంటే మీకు బాడీ బ్యాలెన్సింగ్ అన్నది, బాడీ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అన్నది సరిగ్గా జరగదు. అండ్ హోలిస్టికల్గా మాట్లాడితే ఈ గడ్డలు, ఓవర్ బ్లీడింగ్ ఎందుకు వస్తాయంటే ఒక గర్భసంచిలో ఏ రకమైన కణితులు కానీ ఏమైనా రావాలి అని అంటే సంవత్సరం పడుతుంది. అంటే ఈ లోపల అంటే మీ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది, మీ స్ట్రెస్ ఎలా ఉంది, ఎప్పుడైనా మనిషికి శారీరక ఇబ్బంది వచ్చిందంటే ఫస్ట్ మానసిక ఇబ్బంది ఉందని అర్థం. మీ మానసిక స్థితి ఎలా ఉందన్నది ఫస్ట్ గమనించాలి. మీ స్ట్రెస్, ఇవి ఏదైతే గర్భసంచిలో లేయర్స్ అని చెప్పాను, ఎండోమెట్రియం లేయర్స్, అవి క్రాస్ అయ్యే కొద్దీ మీ స్ట్రెస్ అంటే మీ ఎమోషన్స్ క్రాస్ అయ్యే కొద్దీ అవి కూడా
లేయర్ టు లేయర్ ఇంపాక్ట్ అయ్యి అవి గడ్డల కింద. బా ఎందుకు అంటే అంత ఎమోషనల్కి ఆడవాళ్ళు చాలా సెన్సిటివ్. ఏ చిన్న విషయాన్ని కూడా మగవాళ్ళు తీసుకున్నంత ఈజీగా ఆడవాళ్ళు తీసుకోలేరు. ఓవర్గా థింక్ చేస్తాము. అంటే మేబీ ఈవెన్ వేసుకునే శారీ అవ్వచ్చు, వేసుకునే డ్రెస్ అవ్వచ్చు, మనం పిల్లలు కట్టే బాక్స్ అవ్వచ్చు, లేకపోతే బయట అనేవాళ్ళ మాటలు, అది జోవియల్గా తీసుకున్న ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. మేబీ ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా మెయిన్ రీజన్. కొంతమందికి అందరితో పంచుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఎవరికి చెప్పుకునే అలవాటు ఉండదు. సో లోపల కుమిలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ కెరియరా లేకపోతే లైఫ్ స్టైలా రిలేషన్ అనేది కాదు. ప్రతి దాంట్లోనే ఇబ్బందులు ఉంటాయి, బట్ ఎవరితో షేర్ చేసుకోరు. అది ఎమోషనల్గా లోపలగా కుంగిపోయి కొంతమందికి అయితే చిరాకు, ఫెమినిజం అంటేనే చిరాకు, ఆడతనం అంటేనే చిరాకు. అస్సలు ఎందురా బాబు మగాళ్ళ ప్యాంట్ వేసుకున్న ఆళ్ళ బయటకి ఎందుకు తిరగకూడదు అన్న అమ్మాయిలు చాలామంది ఉంటారు. అది కూడా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఓవర్ బ్లీడింగ్కి కారణం అవుతుంది. ఇంకొకటి, ఈ గర్భసంచి తీసేసిన తర్వాత కాంప్లికేషన్స్ ఎంత అంటాయంటే చెప్పాను కదా, ఓవర్ వెయిట్. కొంతమంది బిఫోర్ ద మ్యారేజ్ కూడా తీసేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. జనరల్గా డాక్టర్స్ ఎవరు సజెస్ట్ చేయరు, ఎందుకంటే మ్యాక్సిమమ్ పెయిన్ని రిలీవ్ చేయడానికి వాళ్ళు ఆల్టర్నేటివ్సే ఎత్తుక్కుంటారు. ఇక్కడ మనం చేస్తున్న తప్పు ఏంటంటే, నాకు ఈ పీరియడ్స్ వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, పెయిన్ తట్టుకోలేకపోతున్నాను, ఈ క్లాట్స్ ఇవి నేను బయటికి తిరగలేకపోతున్నాను అన్న వాళ్ళే చాలామంది ఉంటారు. దీంట్లో గమనించాల్సింది బ్లడ్ ఓవర్ఫ్లో అయిపోతుంది అన్నది కాదు. నిజంగా ఓవర్ఫ్లో అవ్వడం అంటే మీ హెచ్బి లెవెల్స్ చెక్ చేసుకునేటప్పుడు మీ హెచ్బి లెవెల్స్ ఎప్పుడు చెక్ చేసుకోకూడదు, ఐరన్ లెవెల్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఐరన్ లెవెల్ కరెక్ట్గా ఉంటే మీకు ఎంత బ్లడ్ పోయినా ఈజీగా బాడీ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంటే ఈజీగా మీకు మళ్ళీ బ్లడ్ గెయిన్ అన్నది అయ్యే అవకాశం చాలా ఉన్నాయి. సప్లిమెంట్స్ తీసుకుంటారు, సప్లిమెంట్స్లో కూడా గమనించాల్సింది ఏంటంటే యాసిడ్ ఉండాలి అబ్జార్ప్షన్కి. యాసిడ్ అంటే మీరు ఇప్పుడు ఏవైనా ఫ్రూట్స్ తీసుకుంటున్నారు, ఈవెన్ దానిమ్మ తీసుకుంటారు, బీట్రూట్ తీసుకుంటారు, వీటన్నిటితో పాటు నిమ్మ జాతికి చెందినవి కంపల్సరీ తీసుకోవాలి. వైటమిన్ సి బ్లడ్ సప్లిమెంట్ తీసుకోగానే సరిపోదు, అది బాడీకి అబ్జర్వ్ అవుతుందా లేదా అన్నది కూడా మనం గమనించుకోవాలి. అది గమనించాలంటే హెచ్బి లెవెల్స్ కన్నా ముందు మీ ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్లకి ఇస్తున్నామో ఐరన్ లెవెల్స్ కూడా చెక్ చేయించుకోగలిగితే, మీ ఐరన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటే బ్లడ్ ఎంత పోయినా మీకు ఫెటిగ్ అయిపోవడం, నీరసం వచ్చేయడము, అనీజీగా ఉండడము ఇలాంటివి ఏమీ ఉండదు. అండ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా ఉండవు. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఐరన్ లెవెల్స్. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా క్లాట్స్ పడే అవకాశం చాలా మందికి ఉంటుంది. అవును, లాక్టేటింగ్ మదర్స్ వాళ్ళ పెయిన్ ఎక్కువైపోయి టాబ్లెట్స్ కూడా తీసుకోలేరు. ఎప్పుడైతే ఆఫ్టర్ డెలివరీ ఫుల్ క్లెన్జింగ్ అన్నది యూట్రస్లో జరగదో ఆ పెయిన్ అనేది క్యారీ చేస్తూనే ఉంటారు. అందుకని పథ్యం పెడతారంటారు. సో వాటిలో ఏం వాడతారు, ఎక్కువగా వాడేది టర్మరిక్ వాడతారు, సొంటి జింజర్ వాడతారు, డ్రై జింజర్ వాడతారు. ఇవన్నీ ఏమిటంటే క్లెన్జింగ్ మాట లోపల. బట్ అవేవో మనం అపోహల్లా చూస్తాము, ఏదో పెద్ద భూతద్దంలో. బట్ క్లెన్జింగ్ అన్నది ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్, మన తినే ఫుడ్, మన ఎమోషన్ స్టేట్ ఇన్ని డిపెండ్ అయి ఉంటాయి అని ఎవరు ఆలోచించరు. ఓవర్ బ్లీడింగ్ నాకు ఇలా అయిపోతుంది అలా, ఫస్ట్ సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, ఈ రెండింటిని ఐరన్ పోతుంది అంటే హెచ్బి చెక్ చేయించుకునే ముందు మీరు ఐరన్ లెవెల్స్ చెక్ చేయించుకోండి. అండ్ సైమల్టేనియస్కి B12 అన్నది ప్రతి ఒక్కళ్ళ తక్కువ ఉంటుంది, ఇది కూడా చూసుకోవాలి. ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కానీ లేకపోతే మాకు ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి అని అంటే, ఓవర్ఫ్లో ఆఫ్ బ్లీడింగ్, క్లాట్స్ ఇవన్నీ వస్తున్నాయంటే హెచ్బితో పాటు ఐరన్ అండ్ B12 కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఓకే, ఎవరైనా సరే ఒకవేళ ఫుడ్ త్రూ కనుక కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది అని కనుక మీరు చెప్తే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా? అంటే డైట్ చెప్పాను కదా, మనిషికి ఒక రకంగా ఉంటుంది కాబట్టి అదే అడుగుతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మేము డైట్ త్రూ దీన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాం ఇంట్రెస్ట్ ఈజీగా, ఓకే, ఆ ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరైనా సరే మహాగారు చెప్పిన విధంగా ఆ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటుంటారో, మెడికల్ పరంగా మేము అన్నీ ట్రై చేసాం బట్ ఇది ఎక్కడా ఆగట్లేదని మీకు కనుక అనిపించుంటే డైట్ త్రూ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, రివర్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ మహాగారు.